హర్ష సాయికి మరో షాక్ తగిలింది. హర్ష సాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నందుకు కేసు నమోదు చేసినట్టుగా సైబరాబాద్ పోలీసులు తెలిపారు. హర్ష సాయి గతంలో ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించి ఆ వీడియోని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేయగా దాన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని సైతం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సజ్జనార్ ఖాతాలో హర్ష సాయి 3వ వికెట్ గా తెలుస్తోంది. సజ్జనార్ చేసిన పోస్టులతో ఇప్పటికే వైజాగ్ లోకల్ బాయ్ నానిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. మరో యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ పై కూడా కేసు నమోదైనట్టు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ తో ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేస్తున్నారంటూ సజ్జనార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. కోట్లలో సంపాదించి వేలలో పంచుతూ సంఘ సేవ చేస్తున్నట్టుగా పోజులు కొడుతున్నటువంటి ఇలాంటి వాళ్ళన మీరు ఫాలో అవుతుంది అంటూ ప్రశ్నించారు ఆయన. బెట్టింగ్ అనేది సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, భారత ఆర్థిక వ్యవస్థని కూడా దెబ్బతీస్తుందన్నారు సజ్జనార్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సైబర్ టెర్రరిస్టులని అన్ఫాలో కొట్టండి, వారి అకౌంట్స్ ని రిపోర్ట్ చేయండి అంటూ ట్వీట్ చేశారు సజ్జనార్. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, యూట్యూబర్ హర్ష సాయికి అయితే మరో షాక్ తగిలినట్టు తెలుస్తోంది. పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ ఎక్కువగా చేస్తున్నారు. ఇలా బెట్టింగ్ ప్రమోషన్ చేసే వారిపై ఎలాంటి యాక్షన్స్ ఉండబోతున్నాయి? అంటే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ తర్వాత అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్లలో ఒక భయం నెలకొంది. ఇప్పటికే లోకల్ బాయ్ నాని కావచ్చు, ఆ తర్వాత భయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, డిసెంబర్లోనే హర్ష సాయిపై సైబరాబాద్ సిసిఎస్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సో ఇలా వరుసగా ఎవరైతే బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసినటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరుతున్నారో వారందరిపైన ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళకి సంబంధించిన ఛానల్స్లో పోస్టులు చేస్తున్నారు. తాము బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు క్షమాపణలు కోరుతున్నాం, ఎవరు కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయొద్దని వాళ్ళు వచ్చి తిరిగి తమకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఏదైతే బెట్టింగ్ యాప్లను ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నటువంటి ఈ వ్యక్తులు గతంలో ఏదైతే పెద్ద మొత్తంలో సంపాదించారు, ఇటువంటి వ్యక్తుల వల్ల కూడా ఎంత మేర వాడు సంబంధించి బెట్టింగ్ యాప్ల ద్వారా కూడబెట్టారన్నటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు దర్యాప్తులో బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి వారి ట్రాప్లో పడవద్దనేది కూడా ఇప్పుడు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ట్వీట్ చేశారు. సో ఇక్కడ హర్ష సాయికి సంబంధించి డిసెంబర్లోనే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ మాత్రం ఆయన 2 బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. ఆ 2 బెట్టింగ్ యాప్లకు గాను తన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కావచ్చు, ఆ తర్వాత టెలిగ్రామ్కి సంబంధించిన ఛానల్లో కొన్ని టిప్స్ ఇచ్చారు. చాలామంది ప్రైవేట్ ఉద్యోగాలు చేసేటువంటి వ్యక్తులు, ఒక్కొక్కరు 20-30 వేల ఉద్యోగాలు చేసేటువంటి వ్యక్తులు ఆయనే ఇన్ఫ్లుయెన్స్కి గురై చాలామంది అప్పులు చేసి అందులో పెట్టుబడులు పెట్టారు. ప్రధానంగా 2 బెట్టింగ్ యాప్లను ఆయన ప్రమోట్ చేసేటువంటి క్రమంలో చాలామంది ఆయన ట్రాప్లో పడి పెద్ద ఎత్తున అందులో బెట్టింగ్ పెట్టారన్నటువంటి విషయాలు కూడా ఇప్పుడు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. చాలామంది అంటే ఈ 2 బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అనే ఈ మొత్తం టిప్స్ ఇవ్వడంకు సపరేట్గా ఒక టెలిగ్రామ్ ఛానల్ని పెట్టడం, ఆ టెలిగ్రామ్ ఛానల్లో కొన్ని వేల మంది ఆ ఛానల్లో సబ్స్క్రైబర్స్గా ఉన్నారు. అందులో టిప్స్ని చూసి చాలామంది బెట్టింగ్ పెట్టారు. సో ఇలాంటి బెట్టింగ్ యాప్ల ద్వారా కొన్ని వేల మంది ఇప్పటికీ రోడ్డున పడుతున్నారు, అప్పుల పాలయ్యారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో స్వతహాగా వారు కొంత లాభాపేక్ష చూసుకుంటున్నారు తప్ప అమాయక మంది ఇందులో బలవుతున్నారు. కాబట్టి ఎవరు కూడా బెట్టింగ్ యాప్లో జోలికి వెళ్ళొద్దనేది కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు వరుసగా కేసులు నమోదవుతున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారో, ముఖ్యంగా ఒక 2-3 బెట్టింగ్ యాప్లు హైదరాబాద్, వైజాగ్ కేంద్రంగా జరిగినటువంటి బెట్టింగ్ యాప్ల ద్వారా పెద్ద ఎత్తున కొన్ని వేల మంది లక్షల రూపాయలకు సంబంధించి డబ్బులు అందులో డిపాజిట్ చేశారు. కాబట్టి సో ప్రస్తుతం అటువంటి వ్యక్తులపై కూడా ఇప్పుడు వరుసగా కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు అంటే ఇప్పుడు కేసులు నమోదైనటువంటి 3-4 ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రమే కాదు, కొన్ని 10 మంది సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తులంతా కూడా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు. కాబట్టి వారంతా ఇప్పుడు స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారు. తమకు సంబంధించి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కావచ్చు, ఆ తర్వాత యూట్యూబ్ వీడియోస్ చేస్తూ కూడా క్షమాపణలు కోరుతున్నారు. తమ గతంలో చేసింది పొరపాటైనప్పటికీ మాత్రం ఎవరు కూడా తమ తెలియక చేసినటువంటి పొరపాటును ఎవరు కూడా సీరియస్గా తీసుకోవద్దు, ఇప్పటి నుండి అలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయమన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒక ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేసిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్లో కొంత భయం కలిగింది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది కూడా ఐపీఎల్ మ్యాచెస్ కాబట్టి ఇటువంటి బెట్టింగ్ యాప్స్కి వారంతా ప్రభావితమైతే చాలామంది రోడ్డు పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసేటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉంటారో వారిపైన చర్యలు తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా మిగతా ఇన్ఫ్లుయెన్సర్ల
వినియోగదారులందరూ కూడా ఒక భయాందోళన ఉంటుంది. వారు కూడా తిరిగి ఇటువంటి బెట్టింగ్స్ యాప్ని ప్రమోట్ చేయకుండా కొంత పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రస్తుతం ఈ ముగ్గురు పైన అయితే కేసులు నమోదయ్యాయి. సో ఇప్పుడు ఏదైతే ఈ 2 బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేటువంటి క్రమంలో ఎంతమంది ఈయన ట్రాప్లో పడ్డారు, ఎంత మేరకు డబ్బులు ఈ పరిమాణ్ కావచ్చు, ఆ తర్వాత ఇంకా 2కు సంబంధించిన బెట్టింగ్ యాప్లు పెట్టారన్నటువంటి విషయాలపై కూడా ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు స్వచ్ఛందంగా ఇన్ఫ్లుయెన్సర్సే బయటకు వచ్చి పోస్ట్ చేస్తున్నారు కాబట్టి ఒకవైపు అధికారులు కావచ్చు, ఒకవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడా బయటకు వచ్చి ఈ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు. ఎవరు బెట్టింగ్ యాప్ల ట్రాప్లో పడవద్దు అనేది మాత్రం అధికారులు ఏదైతే కొంత అలర్ట్ చేస్తున్నారో వాటన్నిటికీ కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఒక ఇంత భయాందోళనకు గురై తిరిగి వారే ఇటువంటి బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళొద్దు అన్నటువంటి ప్రమోషన్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. థ్యాంక్ యూ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.